అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో శ్రీరాముడు భూమిపై ఎలా అవతరించారో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే లవర్స్ ఆఫ్ రాధాకృష్ణ. అయోధ్య రాజధానిని పాలించే ఇక్ష్వాకు వంశరాజు దశరథ మహారాజు. అత్యంత శక్తివంతుడు, ధర్మపాలకుడు. కానీ దశరథుడికి సంతానం కలగలేదు. దశరథుడు చాలా కాలంగా దీనిపై బాధపడుతూ తన తర్వాత సింహాసనాన్ని పాలించడానికి ఎవరూ లేరు అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకరోజు దశరథుడు తన మనసులో అశ్వమేధ యజ్ఞాన్ని చేయాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని తన మంత్రులతో చెప్పాలని నిర్ణయించుకొని సుమంత్రుడిని మంత్రులందరినీ సభకి హాజరుపరచమని ఆదేశించాడు. దశరథుడి ఆలోచనని తెలుసుకున్న మంత్రులు యజ్ఞానికి రిషశృంగుడిని పిలవమని సలహా ఇచ్చారు. రిషశృంగుడు ఈ జగత్తులోనే ఈ యజ్ఞాన్ని చేయగల సామర్థ్యుడు. అసలు రిషశృంగుడు ఎవరు? రిషశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. విభాండకుడు రిషశృంగుడు జన్మించినప్పటి నుండి అడవి ప్రాంతంలోనే పెంచాడు. అతను ఏ మానవులను చూడలేదు, భూమి మీద నివసించే వారిని తాకలేదు. అతనికి మృగాల సహవాసం మాత్రమే ఉండేది. తపస్సులో నిమగ్నమై ఉండేవారు. రిషశృంగ మహర్షి నివసిస్తున్న అరణ్యానికి సమీపంలో అంగరాజ్యం ఉండేది. అంగరాజ్యానికి రాజు రోమపాదుడు. ఒక సందర్భంలో ధర్మానికి విరుద్ధంగా కొన్ని పనులు జరిగాయి. దాని వలన కరువు సంభవించింది. కరువు నివారణకు అంగరాజు రోమపాదుడు ఋష్యశృంగుడిని తన రాజ్యంలోకి ఆహ్వానించి తన కుమార్తె అయిన శాంతతో వివాహం జరిపించాడు. ఋష్యశృంగ మహర్షి రాజ్యంలోకి అడుగు పెట్టగానే ఇంద్రుడు కరుణించి భారీ వర్షాలను కురిపించాడు. వశిష్ఠ మహర్షి సూచన మేరకు దశరథ మహారాజు అంగరాజ్యానికి వెళ్ళాడు. రోమపాద మహర్షి దశరథుణ్ణి ఘనంగా ఆహ్వానించి అతని రాకకి కారణం అడిగాడు. దశరథుడు ఇలా చెప్పాడు: మహారాజా, నేను మా రాజ్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించాలని సంకల్పించాను. ఈ యాగం సకల సంపూర్ణతతో జరగాలంటే మీ వద్ద ఉన్న ఋష్యశృంగ మహర్షి పాల్గొనాలి, మీరే స్వయంగా పంపాలి అని అన్నాడు. రోమపాద మహారాజు ఎంతో ఆనందిస్తూ ఋష్యశృంగుడిని దశరథుడితో పంపించేందుకు అంగీకరించాడు. ఋష్యశృంగుడు రాజాజ్ఞను అంగీకరించి తన భార్య అయిన శాంతతో కలిసి అయోధ్యకి చేరుకున్నాడు. ఋష్యశృంగ మహర్షిని అయోధ్యకు ఆహ్వానించిన తర్వాత దశరథ మహారాజు యాగానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపించాడు. సరయూ నది తీరంలో వశిష్ఠ మహర్షి మరియు ఇతర బ్రాహ్మణులు యాగవేదిక ఏర్పాటును పర్యవేక్షించారు. అయోధ్య నగరం మొత్తం వేద మంత్రాలతో మారుమోగింది. ఋష్యశృంగ మహర్షి ప్రధాన కర్తగా యజ్ఞాన్ని ప్రారంభించాడు. వేద పండితులు, ఋషులు, దేవతలు, రాజులందరూ యజ్ఞాన్ని వీక్షించేందుకు హాజరయ్యారు. యజ్ఞం తుది పలుకులకు చేరుకునే సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్ని నుండి ఒక దివ్య స్వరూపుడు యజ్ఞపురుషుడు కనిపించాడు. ఈ యజ్ఞపురుషుడు బంగారు కాంతితో ప్రకాశిస్తూ చేతిలో స్వర్ణ కలశాన్ని ధరించి ఉన్నాడు. దశరథ మహారాజు, ఋష్యశృంగ మహర్షి మరియు ఇతర ఋషులు ఈ మహిమాన్విక దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. యజ్ఞపురుషుడు దశరథుడితో ఇలా అన్నాడు: మహారాజా, నీవు చేసిన పుత్రకామేష్టి యాగం ఫలించింది. ఈ పాయసం దేవతల ఆశీర్వాదం. నీ భార్యలందరికీ దీనిని పంచిపెట్టు. వారు దీన్ని సేవించిన తరువాత నీవు మహాత్ములైన సంతానాన్ని పొందుతావు అని చెప్పి అతను దశరథుడికి స్వర్ణ కలశాన్ని అందించి వెళ్ళిపోయాడు. కలశాన్ని అందుకున్న దశరథుడు సంతోషంతో పాయసం తీసుకొని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి వద్దకు వెళ్ళాడు. రాజు పాయసంలో సగభాగాన్ని కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన దాంట్లో సగం సుమిత్రకి మరియు మిగిలిన దానిలో సగం కైకేయికి ఇచ్చాడు. మళ్ళీ అమృతంలో ఉన్న పాయసంలో మిగిలింది సుమిత్రకి ఇచ్చాడు. ఇది ఈ విధంగా జరుగుతుండగా మరొక వైపు భూమారం తగ్గించడానికి దేవతలు ప్రార్థనలు చేశారు. త్రేతాయుగంలో రాక్షసులు విపరీతంగా పెరిగారు. ముఖ్యంగా రావణుడు, అతని సహచరులు భూలోకాన్ని భయపెట్టే స్థాయిలో తాండవం చేస్తున్నారు. రావణుడు బ్రహ్మదేవుడి వద్ద నుండి అనేక వరాలను పొందాడు. ముఖ్యంగా దేవతలు, యక్షులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు తనకి మరణానికి కారణం కారని వరం పొందాడు. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్లి శరణు కోరారు. బ్రహ్మ స్వల్ప మందహాసంతో ఇలా అన్నాడు: రావణుడు మనుషుల చేతిలో మరణించగలడు, కాబట్టి శ్రీ మహావిష్ణువు మానవుడిగా అవతరించాలి అని చెప్పాడు. ప్రార్థనలు విని బ్రహ్మదేవుడి ఉపదేశాన్ని గ్రహించి శ్రీ మహావిష్ణువు తన నిర్ణయాన్ని చెప్పాడు. నేను మానవుడిగా అవతరిస్తాను. దశరథ మహారాజు నా తండ్రిగా ఉంటాడు. రావణుడి పాపాలు మితిమీరడంతో అతని వధ కోసం నేనే అవతరిస్తాను అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో అయోధ్య రాజు దశరథుడి కుమారుడిగా జన్మించడానికి అంగీకరించాడు. శ్రీహరికి సహాయం చేయడానికి దేవతలందరూ వానరు రూపంలో భూమి మీద అవతరించారు. ఇంద్రుడు వాలిగా, సూర్యుడు సుగ్రీవుడిగా, బ్రహ్మ జాంబవంతుడిగా జన్మించారు. భూలోకంలో చతుర్దశ రాత్రుల అనంతరం చైత్రమాస నవమి తిథి పున్నమి నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. అదే సమయంలో భరతుడు, క్షత్రఘ్నుడు, లక్ష్మణుడు కూడా జన్మించారు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు జన్మించినందుకు ప్రతీకగా మనం శ్రీరామనవమిని జరుపుకుంటాం. శ్రీరామనవమి అంటే ధర్మం, నిస్వార్థత, సత్యనిష్ట మనకు మార్గదర్శనం చేసే శ్రీరాముడి జన్మదినోత్సవం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.